స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండలోని 121వ సర్గ నుంచి 131వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. సీతా సాధ్వి లక్ష్మీదేవి, నువ్వు శ్రీ మహావిష్ణువు లోకకంటకుడైన రావణుణ్ణి వధించడం కోసం ఈ భూలోకంలో మానవ రూపంలో అవతరించావు అంటూ బ్రహ్మదేవుడు పలికిన ఈ శుభవచనాలను విన్న వెంటనే అగ్నిదేవుడు ఒక తండ్రిలాగా సీతాదేవిని ఒడిలో కూర్చోపెట్టుకుని అగ్నిగుండం నుంచి పైకి వచ్చారు. ఉత్తమ సౌశీల్యవతి అయిన జానకీదేవి ఆ సమయంలో సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. అగ్నిదేవుడు సీతమ్మ వారిని శ్రీరాముల వారికి అప్పగిస్తూ, రామచంద్ర ప్రభు, నీ ధర్మపత్ని అయిన ఈ వైదేహిలో ఎలాంటి దోషమూ లేదు. ఆమె వాక్కులు పరమ పవిత్రాలు, మనస్సు అత్యంత నిర్మలము, బుద్ధి స్వచ్ఛము, చూపులు దివ్యాలు. ఈమె సత్ప్రవర్తన కలిగి త్రికరణ శుద్ధిగా ఎప్పుడూ కూడా నిన్నే ధ్యానిస్తూ ఉండింది. ఈ పుణ్యాత్మురాలు నిన్ను తప్ప వేరే ఎవరిని కూడా చింతించి ఎరుగదు. రావణుడు అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య ఆమెను ఉంచి ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టాలని చూశాడు, తీవ్రంగా భయపెట్టాడు. అయినా కూడా నిరంతరము చిత్తాన్ని నీ మీదే ఉంచి నిన్నే స్మరిస్తూ ఉన్న ఈ సాధ్వి అతన్ని గురించి ఏమాత్రం కూడా లెక్క చెయ్యలేదు. ఆమె హృదయం అత్యంత పవిత్రమైనది, ఎలాంటి దోషము ఎరుగనిది. నా మాటలకి మారు పలకకుండా ఈమెను స్వీకరించు, ఇది నా ఆజ్ఞ అంటూ అగ్నిదేవుడు చెప్పేసరికి శ్రీరాములు వారు ఆ మాటలను విని చాలా ప్రసన్నమయ్యి, అదే సమయంలో కొంచెం బాధపడుతూ, అయ్యో, ఇలాంటి ఉత్తమురాల్ని అన్యాయంగా పరుషవచనాలతో నొప్పించాను కదా అని మనసులో భావిస్తూ కంటతడి పెట్టుకుంటారు. తరువాత ఆయన అగ్నిదేవుడితోటి, హవ్యవాహన, సీతాదేవిలో ఎలాంటి దోషము లేదు, ఆమె పవిత్రురాలు. కానీ లోకోపవాదు రాకుండా ఉండడం కోసం పరీక్ష పెట్టాల్సి వచ్చింది. ఏ పరీక్ష పెట్టకుండా ఆమెను పరిగ్రహిస్తే ఈ దశరథరాముడు కామపరతంత్రుడు, మూర్ఖుడు అంటూ లోకులు నన్ను నిందిస్తారు. సీతాదేవి యొక్క సౌశీల్యం గురించి ముల్లోకాలకు తెలియడం కోసమే ఆమె అగ్ని ప్రవేశం చేస్తున్నా కూడా నేను ఉపేక్షిస్తూ ఉండిపోయాను. జనకుని కుమార్తె అయిన ఈ మైథిలి పరమ సాధ్వి. ముల్లోకాలలో ఈమెకు సాటి వచ్చేవారు ఇంకెవరూ లేరు. మహాత్ముని కీర్తిలాగా ఈమెను నేను పరిత్యజించడం అసంభవము అంటూ రాముల వారు వివరించి చెప్పేసరికి సీతాదేవిని పరిత్యాగం చేసే విషయంలో రాముల వారు చేసిన సహేతుక నిర్ణయాన్ని, అందులో ఉండే అంతరార్థాన్ని గ్రహించి మహాత్ములు ఆ ప్రభువుని ఎన్నో విధాలుగా ప్రశంసించారు. రాముల వారు కూడా వెంటనే సీతమ్మ వారిని దగ్గరికి తీసుకుని ఎంతో ఆనందించారు. లోకకంటకుడైన రావణుని వధతో దేవతల కార్యం నెరవేరింది. అందువల్ల పరంధామానికి తిరిగి వచ్చేయమని చెప్పి బ్రహ్మదేవుడు శ్రీరామచంద్ర ప్రభుని ప్రార్థిస్తారు. అయితే రాక్షస వధతోటి రామచంద్ర ప్రభు యొక్క అవతార కార్యం ముగిసింది అని చెప్పడానికి లేదు. బ్రహ్మాది దేవతలు రావణుని యొక్క అగడాలను గురించి మొరపెట్టుకున్నప్పుడు శ్రీ మహావిష్ణు వారితోటి, నేను దశరథుడికి కుమారుడనై జన్మించి రావణుణ్ణి వధించి 11,000 సంవత్సరాలు మానవ లోకంలో వసిస్తాను, ధర్మ సంస్థాపనను గావిస్తాను అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞని
పరమేశ్వరుడు ఇక్కడ రాముల వారికి గుర్తు చేస్తారు. ఈలోగా స్వర్గలోకం నుంచి విమానంలో దశరథ మహారాజు అక్కడికి వస్తారు. ఆయన శ్రీరామచంద్రుణ్ణి చూసి పరమానంద భరితుడయ్యి పుత్రుణ్ణి తనివితేరా కౌగిలించుకుని, నైనా రామా, నీకు దూరమై ఉన్న నాకు స్వర్గ సుఖాలు గాని దేవర్షుల సమ్మానములు గాని ఏ మాత్రమూ రుచించట్లేదు. ఈరోజు నిన్ను దర్శించి నేనెంతో ప్రసన్నుడనయ్యాను. నా దుఃఖాలన్నీ కూడా దూరమైపోయాయి. సత్పుత్రుడవై నువ్వు నన్ను తరింపచేశావు. నిన్ను చూసి కౌసల్యాదేవి ఎంతో ఆనందపడుతుంది. సీతాదేవితోనూ లక్ష్మణుడితోనూ కలిసి 14 సంవత్సరాల పాటు వనవాస జీవితాన్ని గడిపి నీ ప్రతిజ్ఞను సఫలం చేసుకున్నావు. అలాగే యుద్ధంలో రావణుణ్ణి సంహరించి దేవతలకి ఆనందాన్ని కలిగించావు. ఇక నువ్వు సోదరులతో కలిసి కలకాలము వర్ధిల్లుతూ చక్కగా రాజ్యపాలన గావించు అని చెప్పేసరికి వెంటనే రఘురాముడు ఆయనకి అంజలి ఘటిస్తూ, ధర్మాత్మ, కైకేయి పట్ల భరతుడి పట్ల అనుగ్రహాన్ని చూపించండి అంటూ ప్రార్థించేసరికి వెంటనే దశరథ మహారాజు సరే అని చెప్పి తన కుమారులిద్దరినీ కూడా అక్కన చేర్చుకుని లక్ష్మణుడితో, నాయనా, సీతారాములకు భక్తితో శుశ్రూషలు చేసిన నీకు ధర్మాచరణ ఫలితమే కాక అపారమైన కీర్తి లభిస్తుంది అంటూ చెప్తారు. తర్వాత సీతాదేవి కేసు తిరిగి ఆయన, వైదేహి, శ్రీరాముడు మొదట నిన్ను స్వీకరించినందుకు ఆయన మీద కినుకు వహించొద్దు. ఎప్పుడూ నీ హితాన్ని కోరుకుంటూ ఉండే ఇతడు నీ పవిత్రత వెల్లడి అవడం కోసమే అట్లా చేశాడు. ఇతడు నీకు పరమదైవము అని మాత్రమే నేను చెప్పాల్సింది అంటూ పలికి ఆయన తిరిగి విమానం మీద స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. తర్వాత ఇంద్రుడు శ్రీరాముల వారికి అంజలి ఘటిస్తూ, మేము ఇప్పుడు మీకు చేయాల్సిన సహాయాన్ని గురించి ఆదేశించండి అంటూ అడిగేసరికి, నా కోసం యుద్ధంలో సాహసంతో పోరాడి అసువులు అర్పించిన వానరయోధులందరినీ కూడా పునరుజ్జీవితులను గావించండి. అలాగే ఈ వానరులుండే చోట సర్వకాలాల్లో కూడా మధురమైన కందమూల ఫలాలు, నిర్మలమైన నదీ జలాలు అందుబాటులో ఉండేట్టు చూడండి అంటూ చెప్పేసరికి ఇంద్రుడు సరే అని చెప్పి వారందరినీ కూడా పునరుజ్జీవితులను గావిస్తాడు. వాళ్ళందరూ కూడా అప్పుడే గాఢ నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా లేచి అక్కడున్న వారందరినీ చూసి ఆశ్చర్యపోతూ శ్రీరామచంద్ర ప్రభుకి ప్రణమిల్లారు. తర్వాత దేవతలందరూ కూడా రామచంద్ర ప్రభు దగ్గర సెలవు తీసుకుని సూర్య తేజస్సుతో విరాజిల్లుతున్న తమ విమానాలపై సంతోషంతో స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా కూడా రామచంద్ర ప్రభువు, వానర సైన్యము అందరూ కూడా హాయిగా విశ్రమించి ప్రాతకాలాన్నే ప్రశాంతంగా మేల్కొన్నారు. అప్పుడు విభీషణుడు జై జయధ్వనులతోటి రాముల వారిని చేరి ఆయనకి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు అడిగి తన సేవలను స్వీకరించమని ప్రార్థిస్తాడు. దానికి శ్రీరాముల వారు అతడితోటి, మిత్రమా, నువ్వు సుగ్రీవాది ప్రముఖ వానరుల యొక్క సైన్యాదులకి వాళ్ళని ఆహ్వానించు. మా భరతుడు ధర్మాత్ముడు, సుఖాలను పొందవలసిన వాడు, సుకుమారుడు, ధర్మనిరతుడు, సత్యసంధుడు, ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండేవాడు. అతడు నాతో, అన్నయ్య, 14 సంవత్సరాలు ముగిసిన మరునాడే నాకు నువ్వు దర్శనం ఇవ్వకపోతే నేను అగ్నిలోకి ప్రవేశిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. నా కోసమే నిరీక్షిస్తూ తాపస వృత్తిలో ఉన్నవాడు. కాబట్టి నేను తక్షణమే బయలుదేరి అతన్ని చేరుకోవాల్సి ఉంది. ఎందుకంటే లంకా నగరం నుంచి అయోధ్యాపురి చాలా దూరంలో ఉంది కదా, ప్రయాణం కష్టసాధ్యము. కాబట్టి వెంటనే బయలుదేరాల్సి ఉంది అంటూ చెప్పేసరికి వెంటనే విభీషణుడు, రామచంద్ర ప్రభు, నిన్ను ఒక్క రోజులో అయోధ్యకు చేర్చగలిగే పుష్పక విమానం లంకలో ఉన్నది. నీకు ఎలాంటి దిగులు లేకుండా ఆ విమానం మీద అయోధ్యకు శీఘ్రంగా చేరుకోవచ్చు. కాబట్టి సీతాలక్ష్మణ సమేతుడివై కొంతకాలం నా ఆతిథ్యాన్ని స్వీకరించు, ఇదే నా ప్రార్థన అంటూ పలికేసరికి రాముల వారు అతడితోటి, ఓ విభీషణ, సుహృద్భావనతో మనస్ఫూర్తిగా నువ్వు చేసిన సహాయ సహకారాలకు, అందించిన అండదండలకు నేనెంతో సంతుష్టుడనయ్యాను. నీ ప్రార్థనను తోసిపుచ్చుతున్నానని అనుకోవద్దు.
నా ప్రియ సోదరుడైన భరతుణ్ణి చూడాలని చెప్పి నా మనసు ఎంతగానో తొందరపడుతోంది. నేను చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నప్పుడు అతడు నా దగ్గరికి వచ్చి ప్రణమిల్లి ఎంతో వినయంతో, అన్నా తిరిగి అయోధ్యకు విచ్చేయి అని ఎంతగానో ప్రార్థించాడు. పితృవాక్య పరిపాలనకి వనవాస దీక్షకు బద్ధుడై ఉన్న నేను అతడి విజ్ఞప్తిని మన్నించలేదు. 14 సంవత్సరాలు వనవాసం పూర్తయిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉండడం అనేది ఏ విధంగానూ సముచితం కాదు. కాబట్టి వెంటనే విమానాన్ని సిద్ధపరచు అంటూ చెప్పేసరికి విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని తీసుకుని తిరిగి వెనక్కి వచ్చి, స్వామి ఇదిగో విమానం ఇక్కడ సిద్ధంగా ఉంది, ఇంకా నేను చేయవలసింది ఏదైనా ఉంటే సెలవివ్వండి అంటూ రాముల వారితో పలుకుతాడు. అప్పుడు రాముల వారు కొంతసేపు ఆలోచించి అతడితోటి, విభీషణ, ఈ వానరులందరూ కూడా అసాధ్యమైన యుద్ధంలో సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. కాబట్టి అమూల్యమైన వస్త్రాభరణాలతోటి వారిని సన్మానించి వారిని సంతోషపెట్టు. నువ్వు అలా చేస్తే లోకులందరూ కూడా విభీషణుడు న్యాయ మార్గంలో సంపదలను సమకూర్చేవాడు, సమయం వచ్చినప్పుడు పాత్రులైన వారికి ధనాన్ని పంచి ఇచ్చేవాడు, త్యాగశీలి, దయాళువు, జితేంద్రియుడు అని నిన్ను కొనియాడతారు అంటూ చెప్పేసరికి విభీషణుడు కూడా ఆయన మాటలు విని వెంటనే వానరులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ యోగ్యతలకు తగ్గట్టుగా రత్నాలతోటి ధనంతో సత్కరిస్తాడు. తర్వాత శ్రీరాముడు ఆ శ్రేష్టమైన పుష్పక విమానాన్ని అధిరోహించి స్త్రీకి సహజమైన లజ్జాభరణాన్ని ధరించిన వైదేహిని తమ ఒడిలోనికి చేర్చుకున్నారు. లక్ష్మణుడు కూడా వారిని అనుసరిస్తూ విమానాన్ని ఎక్కారు. అనంతరం రాముల వారు సుగ్రీవుడితోటి, మిగిలిన వానరులతోటి, అలాగే విభీషణుతోటి వారు చేసిన సహాయాన్ని కొనియాడుతూ, ఇక మీరు మీ ఇష్టానుసారం స్వేచ్ఛగా మీ స్థానాలకి చేరుకోండి అని చెప్పి అనుమతిస్తారు. అలాగే విభీషణుడితోటి, ఇక నుంచి నువ్వు ఈ లంకా నగరాన్ని హాయిగా పరిపాలించు, ఇక మీదట ఇంద్రాది దేవతలు సైతం నిన్ను ఎదిరించలేరు అని చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ కూడా వీడ్కోలు పలుకుతారు. అయితే అక్కడున్న వారందరూ కూడా రామచంద్ర ప్రభువును విడిచి ఉండలేక తమను కూడా అయోధ్యకి రావడానికి అనుమతించమని వేద ఘోషలతో పట్టాభిషిక్తుడవుతున్నప్పుడు చూసి పరమానంద భరితులు అవుతామని కౌసల్యామాతకు ప్రణమిల్లి ఆ తర్వాత అందరూ కూడా తమ తమ స్వగృహాలకి చేరుకుంటామని చెప్పి విన్నవించుకుంటారు. వారందరూ కూడా వెంటనే రాముల వారి అనుమతిని పొంది ఆనందంగా త్వరగా ఆ దివ్య విమానాన్ని ఎక్కేసి ఎలాంటి అసౌకర్యము లేకుండా హాయిగా అక్కడ ఆసీనులయ్యారు. ఇలా ఈ పుష్పక విమానం ఆకాశంలో ఎగురుతుండగా రాముల వారు భూమి వైపు తమ చూపుల్ని ప్రసరింపచేస్తూ సీతాదేవికి అక్కడున్న త్రికూట పర్వతంపై గల లంకా నగరాన్ని చూపిస్తూ, వైదేహి, ఇది విశ్వకర్మ చేత నిర్మితమయ్యింది. రక్త ప్రవాహాలతో బురద పట్టి ఉన్న ఆ యుద్ధభూమిని చూడు. ఇక్కడే ఎంతోమంది వానర వీరులు, రాక్షస యోధులు సంహరించబడ్డారు. బ్రహ్మ నుంచి వరాలు పొంది హింసా ప్రవృత్తితో రావణుడు లోకకంటకుడయ్యి క్రూరాత్ముడయ్యి నిన్ను అపహరించినందువల్ల నాచే నిహతుడయ్యి ఇక్కడ బూడిదయ్యి పడున్నాడు. కుంభకర్ణుణ్ణి ఇక్కడే చంపాను. ధూమ్రాక్షుడు, ప్రహస్తుడు మొదలైన రాక్షసులందరూ కూడా ఇక్కడే వధించబడ్డారు. అలాగే నీకోసం నా ఆదేశానుసారం నల్లుడు అనే కపివరుడి పర్యవేక్షణలో వానరోత్తములందరూ కలిసి ఈ మహాసాగరం మీద వంతెనని నిర్మించారు. దానిని చూడు. హనుమంతుడు నిన్ను అన్వేషించడం కోసం సముద్రాన్ని లంఘిస్తూ వచ్చినప్పుడు ఆ మారుతి విశ్రాంతి తీసుకోవడం కోసం హిరణ్యనాభము అనే పర్వతము సముద్ర గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చింది. ఆ పర్వతాన్ని చూడు. ఇదిగో సేతు నిర్మాణం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఇదొక మహాపుణ్యక్షేత్రము. దీనిని దర్శించిన వారి సమస్త పాపాలు నశిస్తాయి. పూర్వం ఈ పవిత్ర ప్రదేశంలోనే పరమశివుడు నన్ను అనుగ్రహించారు. రాక్షసరాజైన విభీషణుడు కూడా నన్ను శరణుజొచ్చింది ఇక్కడనే. అదిగో ఆ కనిపిస్తున్నది కిష్కిందా నగరము, సుగ్రీవుడిది. నేను వాలిని వధించింది ఇక్కడే అంటూ రాముల వారు సీతాదేవికి ఆ ప్రదేశాల యొక్క వివరాలన్నీ వివరిస్తూ ఉండగా కిష్కిందా నగరాన్ని చూసిన సీతమ్మవారు ప్రేమాతిరేకంతో వినయపూర్వకంగా రాముల వారితో, స్వామి,
సుగ్రీవుడి పోషణలో ఉన్న తారా రుమాది అంతఃపుర స్త్రీలతోటి ఇతర వానర ప్రముఖుల పత్నులతోటి కలిసి మన రాజధాని అయిన అయోధ్య నగరికి వెళ్ళాలని చెప్పి నాకు కోరికగా ఉంది అని చెప్పేసరికి రాముల వారు వెంటనే అలాగే అని చెప్పి ఆ విమానాన్ని కిష్కిందలో నిలిపి ఆ వానర పత్నులందరినీ కూడా ఆ విమానాన్ని ఎక్కించుకుని తిరిగి అయోధ్యకి బయలుదేరతారు. అనంతరం మళ్ళీ రాముల వారు సీతమ్మ వారికి ఆయా ప్రదేశాలను గురించి వివరిస్తూ, ఋష్యమూక పర్వతం ఇదే, ఇక్కడే నేను సుగ్రీవుణ్ణి కలుసుకున్నాను, వాలిని వధిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఈ పంపానది సరోవర తీరం వద్దే ధర్మాత్మురాలైన శబరిని కలుసుకున్నాను. కబంధుడి బాహువులను ఛేదించి అతన్ని పరిమార్చాను. ఈ జనస్థానంలో జటాయువు నివసించిన వటవృక్షాన్ని ఇదిగో చూడు. దుష్ట రావణుడి నుంచి నిన్ను రక్షించడం కోసం మహాత్ముడైన జటాయువు ఆ రాక్షసులతో ఘోరంగా పోరాడింది ఇక్కడే. ఈ జనస్థానం నందే మహావీరులైన ఖరదూషణ త్రిశూరులను నా బాణాలకు బలి ఇచ్చాను. అదుగో అక్కడ చూడు, పర్ణశాల పంచవటి, ఇక్కడే రాక్షసరాజైన రావణుడు బలవంతంగా నిన్ను అపహరించుకుపోయినది. మనోహరమైన గోదావరి తీరంలో ఉన్న అగస్త్య మహాముని యొక్క ఆశ్రమాన్ని చూడు. అదుగో అక్కడ మహాత్ముడైన సుతీక్ష్ణ మహాముని యొక్క ఆశ్రమాన్ని తిలకించు. అదిగో ఆ కనిపిస్తున్నది శరభంగ మహాముని ఆశ్రమము. సహస్రాక్షుడైన దేవేంద్రుణ్ణి అక్కడే దూరం నుంచి చూడడం జరిగింది. ఈ ప్రదేశంలో మహాకాయుడైన విరాధుణ్ణి నేను వధించాను. ఈ తాపస ఆశ్రమాలను చూడు. అత్రి మహర్షిని దర్శించింది ఇక్కడే. మహాతపస్విని ధర్మాత్మురాలు అయిన అనసూయాదేవిని దర్శించి నువ్వు ఆమె ఆశీస్సులు పొందినది ఇక్కడే. అదుగో అక్కడ కనిపిస్తున్నది చిత్రకూట పర్వతము. భరతుడు మన దగ్గరికి వచ్చి, అన్నా, కోసల రాజ్యాధికారాన్ని చేపట్టు అంటూ నన్ను ప్రార్థించినది ఇక్కడే. అదుగో ఆ కనిపిస్తున్నది భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమము. దీనిని మనము ఇంతకు ముందే చూసి ఉన్నాము. ఇదిగో ఇది శృంగిబేరిపురము. పరమ భక్తుడైన గుహుడు మనకు సేవలు చేసింది ఇక్కడే. అదుగో అల్లంత దూరంలో కనిపిస్తున్నది మన రాజధాని అయిన అయోధ్య నగరము. అయోధ్యాదేవికి ఇక్కడి నుంచే నమస్కరించు అంటూ శ్రీరాముల వారు చెప్పేసరికి సీతమ్మ వారు అలాగే చేశారట. అప్పుడు సుగ్రీవాది వానరోత్తములందరూ, తన సచివాదులతో కూడిన విభీషణుడు, దర్శనీయమైన అద్భుతంగా ఉన్న అయోధ్య నగరాన్ని విమానం నుంచే తొంగి 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 చూస్తూ ఉన్నారు. దేవేంద్రుడి అమరావతిలో ఉన్న ఆ నగరాన్ని చూస్తూ ఆశ్చర్యానందాలతో మునిగిపోయారు. చైత్రశుద్ధ పంచమి నాడు 14 సంవత్సరాల వనవాస దీక్ష ముగియబోతుండగా ఆ రోజు శ్రీరాముడు భరద్వాజాశ్రమాన్ని చేరి వినయంతో ఆ మహామునికి నమస్కరించారు. అయోధ్యానగర ప్రజల యోగక్షేమాలను విచారిస్తూ ఉన్న రఘురాముణ్ణి చూసి భరద్వాజముని సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ, రఘురామా, భరతుడు జటాధారి అయ్యి దీక్షతో మసులుకుంటూ నీ రాక కోసం ఎదురుతన్నులు చూస్తూ ఉన్నాడు. నీ పాదుకల్ని ముందుంచుకుని రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అంతఃపురవాసులే కాకుండా ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఓ రామా, వనవాస సమయంలో నువ్వు పొందిన సుఖదుఖాలను నా తపఃప్రభావంతో నేను ఎరుగుదును. ముందుగా నా అతిథి సత్కారాలను స్వీకరించు, అయోధ్యకు రేపు వెళ్ళవచ్చు అంటూ చెప్పేసరికి ఆ మహర్షి యొక్క ఆజ్ఞను తలదాల్చి శ్రీరామచంద్ర ప్రభు ఎంతో ఆనందంతో సాదరంగా ఆయన అతిథి సత్కారాలను స్వీకరించారు. భరద్వాజ మహర్షి రాముల వారికి ఒక వరాన్ని ఇస్తాను అని చెప్పేసరికి దానికి రాముల వారు ఎల్ల కాలాల్లోనూ అక్కడున్న వృక్షాలు మధుర రసపూర్ణాలై ఫలాలను ఇస్తూ ఉండాలి. అలాగే అయోధ్య మార్గంలో పయనిస్తున్నప్పుడు అమృత తుల్యమైన వివిధాలైన ఫలాలు కొల్లలుగా లభించాలి అని చెప్పి కోరుకుంటారు. ఆయన కోరుకున్నట్లుగానే భరద్వాజ మహర్షి వరప్రభావంతో అక్కడున్న వృక్షాలన్నీ కూడా స్వర్గంలో ఉన్న దివ్య వృక్షాల్లాగా మారిపోయాయి అన్నమాట. ఆ రసవంతమైన ఫలవృక్షాలను చూసి వానరోత్తములందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. అనంతరం రాముల వారు అయోధ్యను గురించి ఒక క్షణకాలం పాటు దీర్ఘంగా ఆలోచించారు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి హనుమంతుల వారితోటి, ఓ మారుతి, తల్లులు మొదలైన వారి క్షేమ సమాచారాలను వెంటనే తెలుసుకునిరా. మొదట నువ్వు శృంగబేరిపురానికి వెళ్ళి వనసంచారి నిషాదరాజు అయిన గుహుణ్ణి కలుసుకుని
నేను అతడి యోగక్షేమాలు అడిగినట్లుగా తెలుపు. నా యోగక్షేమాలను కూడా అతనికి తెలియచేయి. అది విన్న అతడు ఎంతో సంతోషిస్తాడు. అతడి నుండి అయోధ్య మార్గాన్ని, భరతుడి సమాచారాన్ని తెలుసుకో. అనంతరం భరతుడి దగ్గరికి వెళ్ళి అతడి యోగక్షేమ సమాచారాలను అడుగు. నేను సీతా లక్ష్మణ సమేతుడనై వనవాస దీక్ష పూర్తిగా ముగించుకుని క్షేమంగా తిరిగి వస్తున్నట్లుగా వివరించు. దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుపోవడము, నేను సుగ్రీవుడితో మైత్రిని నెరపడము, వాళ్ళని వధించడము, వానరులు సీతాదేవిని వెతుకుతూ సముద్రానికి సేతువును నిర్మించి లంకా నగరాన్ని చేరుకుని నేను రావణ్ణి హతమార్చడము, బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, వరుణుడు మొదలైన వారు నాకు వరాల్ని ప్రసాదించడము, పరమేశ్వరుడి అనుగ్రహంతో మా పితృపాదులైన దశరథ మహారాజును దర్శించడము, రాక్షసరాజైన విభీషణుడు, వానర ప్రభువైన సుగ్రీవుడు మొదలైన ఆత్మీయులతో నేను అయోధ్య నగరానికి సమీపంలో చేరుకొని ఉండడము మొదలైన విషయాలన్నీ కూడా భరతుడికి వివరించు. ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు భరతుడి యొక్క ముఖ కవళికలను జాగ్రత్తగా గమనించు. నా పట్ల అతడి వైఖరిని గమనిస్తూ జాగ్రత్తగా పరికించి చూడు. భరతుని యొక్క స్వభావాన్ని, ముఖ వైఖరిని, చూపులను, సంభాషణలను బట్టి అతడి ఆంతర్యాన్ని తదితర సమస్త విషయాలను సమగ్రంగా గమనించు. 14 సంవత్సరాల పర్యంతము రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న భరతుడు ఆ అధికారం కోసం కోరుకుంటే అతడే ఈ రాజ్యాన్ని ఏలుకొనుగాక. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నాకు ఈ రాజ్యంతో పని లేదు. నేను ఎక్కడైనా తాపస జీవితాన్ని కొనసాగిస్తాను అంటూ చెప్తారు రాములవారు. సర్వజ్ఞుడైన శ్రీరాముడు భరతుని హృదయాన్ని పూర్తిగా తెలుసుకున్నవారు. ఆయనకు భరతుడిపై గల వాత్సల్యము అనన్యం. అలాగే భరతుడికి శ్రీరామచంద్రుడి పట్ల గల భక్తి తాత్పర్యాలు అపూర్వములు. అయినా కూడా లోకరీతిని అనుసరిస్తూ రఘురాముడు ఇలా పలికి ఉన్నారు. శ్రీరాముల వారి ఆదేశాన్ని అందుకున్న వెంటనే హనుమంతుడు మానవ రూపాన్ని ధరించి త్వరగా అయోధ్యాముఖుడై బయలుదేరారు. మార్గ మధ్యలో గుహుణ్ణి కలుసుకుని శుభవచనాలను పలికారు. అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యంత వేగంతో గగనానికి ఎగిరి అన్నగారి ఎడబాటుతో దుఃఖంతో ఎంతో కృశించిపోయి తాపస జీవితాన్ని అవలంబిస్తూ ధర్మనిరతుడై జితేంద్రుడై బక్కచిక్కి దైన్యంతో ఉన్న భరతుణ్ణి చేరుకుంటారు. ఓ మహాత్మా, నీకు ఒక సంతోషకరమైన వార్తను చెప్పబోతున్నాను. కాబట్టి నువ్వు ఇక తీవ్రమైన నీ శోకాన్ని త్యజించు. రఘురాముడు వనవాస దీక్షని ముగించుకుని రానే వస్తున్నాడు. దుర్మార్గులైన రావణాదులను హతమార్చి సీతాసాధ్విని గైకొని కృతకృత్యుడై సంతోషంతో తన మిత్రులతో కలిసి లక్ష్మణస్వామితో ఇక్కడికి ఏతించబోతున్నాడు అంటూ మారుతి చెప్పిన పలుకుల్ని విన్న భరతుడు సంతోషంతో పొంగిపోతూ ఆనందాతిరేకంతో నేల మీద పడి తనను తాను మర్చిపోయాడట. తర్వాత లేచి నిలబడి ఇంతటి ప్రియవార్తను తెలిపిన హనుమంతుడిని సాదరంగా తనివి తీరా కౌగిలించుకున్నాడు. ఆ అద్భుతమైన వార్తని కపివరుడి ముఖతా విన్న వెంటనే ఆ రఘురాముడి దర్శనం కోసం ఉవ్విళ్ళూరిపోతూ భరతుడు ఆనందపరవశుడయ్యాడు. పట్టరాని సంతోషంతో మారుతితో ఇట్లా అంటాడు. మహాత్మా, నీ దివ్య తేజస్సును బట్టి చూస్తూ ఉంటే నువ్వు మానవ మాత్రుడిగా తోచడం లేదు. మనుష్య రూపంలో వచ్చిన దేవుడివే. నాపై గల అనుగ్రహంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇంతటి చల్లటి వార్తని తెలిపిన నీకు తగిన బహుమతినిచ్చి ధన్యుడనవుతాను అని పలుకుతూ భరతుడు ఇంకా శ్రీరాముడికి వానరులకి మధ్య సమాగమం ఎట్లా జరిగింది, ఏ ప్రదేశంలో ఏర్పడింది, దానికి కారణం ఏంటి, దాన్నంతటిని కూడా వివరించి చెప్పమని హనుమంతుడిని అడిగేసరికి ఆయన భరతుడికి అప్పటి వరకు జరిగిన విషయాలన్నింటినీ కూడా సూక్ష్మమైన వివరణలతోటి విపులీకరించి చెప్తారు. అలాగే రాముల వారు గంగా తీరంలో ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమం నుంచి బయలుదేరి పుష్యమీ నక్షత్రయుక్తమైన రేపటి శుభదినంలో అయోధ్యకి రానున్నారు అనే శుభవార్తని కూడా తెలిపేసరికి భరతుడు పరమానంద భరితుడైపోయాడు. ఇక వెంటనే శత్రుఘ్నుని పిలిచి అయోధ్య నగరాన్నంతా కూడా పరిమళ భరితమైన పూలమాలలతో అలంకరించి వీణా వేణు మృదంగ వాద్య ధ్వనులతో పూజించమని, సమస్త రాజవీధులు చిత్ర విచిత్రాలైన రంగులతో ముగ్గులతో అలంకరించమని,
ఆదేశిస్తారు. అయోధ్యాపుర వాసులందరూ కూడా కౌసల్య, సుమిత్ర, కైకేయి, భరతుడు, శత్రుఘ్నులను అనుసరిస్తూ రాముల వారి రాక కోసం ఎదురు చూస్తూ నంది గ్రామానికి చేరుకుంటారు. భరతుడు రాముల వారి పాదుకలను శిరస్సు మీద పెట్టుకుని రాముల వారి కోసం ఎదురు చూస్తూ క్షణమొక యుగంలా గడుపుతూ ఉన్నాడు. ఆయన హనుమంతుడితో ఇలా అంటారన్నమాట, కవివరా, వానరులకు సహజమైన చిత్త చాంచల్యం అనేది నీలో కనిపించడం లేదు. రాముని ఆగమనం గురించి నువ్వు చెప్పిన మాటలు అసత్యం కాదు కదా. ఎందుకంటే రామచంద్ర ప్రభు యొక్క దర్శనం ఇంతవరకు నాకు కలగలేదు. అలాగే కామరూపులైన వానరుల జాడు కూడా కనిపించడం లేదు అని చెప్పేసరికి అది విన్న హనుమంతుడు రాముల వారి దర్శనం కోసం పరితపించిపోతూ వ్యాకుల పడుతూ ఉన్న భరతుడితోటి, మహాత్మా, అదిగో చూడు, అల్లంత దూరంలో దివ్యమైన పుష్పక విమానం కనిపిస్తూ ఉన్నది అని చెప్తూ ఉండగానే అక్కడికి చేరి ఉన్న స్త్రీలు, బాలురు, యువకులు, వృద్ధులు అందరూ కూడా ఇదిగో శ్రీరామచంద్ర ప్రభు వచ్చేస్తున్నాడు అంటూ సంతోషంతో చేసిన కోలాహల ధ్వనులు మిన్నుముట్టాయి. విమానంలో ఉన్న శ్రీరాముణ్ణి దర్శించి వాళ్ళందరూ కూడా సంతోషంతో పొంగిపోయారు. భరతుడు పరమానంద భరితుడయ్యి విమానస్థుడైన శ్రీరాముడి వైపుకు వెళ్తూ ప్రాంజలి అయి స్వాగతపూర్వకంగా ఆ స్వామికి విద్యుక్త పూజలను ఆచరించారు. విమానం మీదున్న శ్రీరామచంద్ర ప్రభు జటావల్కధారి అయి తాపస వేషంలో ఉన్న భరతుడు ఇలా కాలినడకన వస్తూ ఉండగా చూసేసరికి ఆయన హృదయము ద్రవించిపోయింది. వెంటనే ఆయన సోదరా, సోదరా, భరత అని పదే పదే పిలుస్తూ విమానం నుంచి గబగబా దిగారు. వెంటనే భరతుడు ఆ స్వామి వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఆనందంతో పరమానంద భరితుడైపోయాడు. పుత్రుడి ఎడబాటుకు విషణ్ణురాలై శోకంతో కృషించి ఉన్న కౌసల్యామాతకు శ్రీరామచంద్ర ప్రభు సాష్టాంగంగా పాదాభివందనం ఆచరించారు. అలాగే తల్లి సుమిత్రాదేవికి, కైకేయి దేవికి, ఇతర రాజమాతలకు కూడా ప్రణమిల్లారు. తరువాత ధర్మజ్ఞుడైన భరతుడు తన తల మీద ఉన్న శ్రీరాముని యొక్క పాదాలు తీసుకుని వెళ్ళి వాటిని ఆ ప్రభు పాదాలకు స్వయంగా తొడిగి కృతాంజలి అయ్యి ఆయనతోటి, మహారాజా, మీరు న్యాసంగా నాకు ఇచ్చిన రాజ్యాన్ని తిరిగి మీకు సమర్పిస్తున్నాను. వనవాస దీక్షను ముగించుకుని అయోధ్యకు మరలి వచ్చి మమ్మల్ని చూడడంతో నా మనోరథం నెరవేరింది, నా జన్మ కృతార్థమయ్యింది. పూజ్యులై మీరు అప్పగించిన కోశాగారము, ధాన్యాగారము, సైన్యము మీ అనుగ్రహంతో 10 రెట్లయ్యింది. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు, తిలకించండి అంటూ నిండారిన సోదర ప్రేమతో ఇలా పలుకుతూ ఉన్న భరతుణ్ణి చూసేసరికి వానరరాజైన సుగ్రీవుడు, రాక్షసరాజైన విభీషణుడు తమ వంశాల్లో అన్నదమ్ముల మధ్య అన్యోన్యానురాగాలు మృగ్యమై ఉండడం గుర్తుకు తెచ్చుకుని అందుకు భిన్నంగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల మధ్య గల అపూర్వములైన భాతృవాత్సల్యాన్ని చూసి అబ్బుర పడిపోతూ ఆనంద భాష్పాలను కార్చారట. అనంతరం రాముల వారు పుష్పక విమానానికి తిరిగి కుబేరుడి దగ్గరికి వెళ్ళడానికి అనుజ్ఞనిచ్చారు. అనంతరం భరతుడు శ్రీరాముల వారితోటి, అన్నా, మన తండ్రి అయిన దశరథ మహారాజు సంతానం కోసం ఎంతో తపనపడి పుత్ర కామేష్టి మొదలైన యాగాలను ఆచరించి మహానుభావుడైన నిన్ను పుత్రుడిగా పొంది ఉన్నాడు. కనుక ఇప్పుడు నువ్వు రాజ్యాధికారాన్ని స్వీకరించి ప్రజలకు సుఖశాంతి ఫలాలను అందజేస్తే మన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క కలలన్నీ కూడా నిజమవుతాయి. నీవు పట్టాభిషిక్తుడివయ్యి సకల రాజ్యభోగాలను అనుభవిస్తూ భృత్యులమైన మమ్మల్ని అందరినీ కూడా పరిపాలించు. అది చూసి ఈ జగత్తంతా కూడా ఎంతో సంతోషభరితమవుతుంది అంటూ చెప్పేసరికి భరతుడి యొక్క ఈ వినమ్ర వచనాలను విన్న శ్రీరాముల వారు తథాస్తు అంటూ పలికి ఆ చక్కని సింహాసనం మీద కూర్చున్నారు. తర్వాత బలశాలులైన భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకు ముందుగా అభ్యంగన స్నానాలు ఆచరింపచేశారు. తర్వాత వానరరాజైన సుగ్రీవుడు, రాక్షసులకు ప్రభవైన విభీషణుడు స్నానాధికాలను ముగించుకున్నారు. అనంతరం శ్రీరాముల వారి యొక్క జటలకు చిక్కులు తీసి కేశ సంస్కారాలు అనరించి అభ్యంగన స్నానానంతరం అమూల్యములైన పట్టు పీతాంబరాలను ధరింపచేశారు. సర్వాలంక శోభితుడైన శ్రీరామచంద్ర ప్రభు చక్కగా విరాజిల్లారు. రాజకుమారుడైన రఘురాముడు తమ తండ్రి అయిన దశరథుడి యొక్క గృహాన్ని సమీపించి అందులోకి ప్రవేశించి కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతలకు నమస్కరించి
అనంతరం ధర్మనిరతుడైన భరతుడితో అర్థవంతంగా తమ యొక్క భవనాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఏర్పాటు చేయమని చెప్తారు. భరతుడు ఆయన ఆదేశించినట్టుగానే చేస్తారు. అనంతరం భరతుడు సుగ్రీవుడితో, ప్రభు, శ్రీరాముని పట్టాభిషేకం కోసం జలాలను తీసుకురావడం కోసం మీ దూతలను ఆజ్ఞాపించండి అంటూ చెప్పేసరికి వెంటనే సుగ్రీవుడు తెల్లవారేసరికి సముద్ర జలాలు, నదీ జలాలు నింపుకురమ్మని చెప్పి తమ వానరులకు ఆజ్ఞనిస్తారు. ఆయన ఆజ్ఞాపించినట్లుగానే మదపుటేనుల్లాగా బలాఢ్యులైన మహాత్ములైన వానరులు గరుడుడిలాగా వేగంగా ఆకాశానికి ఎగిరి 4 సముద్రాల నుంచి 500 నదుల నుంచి పవిత్ర జలాలను తమ కలశాల్లో నింపుకుని తిరిగి వచ్చేశారు. అనంతరం మహర్షులలో శ్రేష్ఠుడు వంశపురోహితుడైన వశిష్ఠ మహాముని ఋత్విజులైన బ్రాహ్మణులతో కలిసి సీతా సహితుడైన శ్రీరామచంద్రుణ్ణి రత్నసింహాసనం మీద ఆసీనుణ్ణి గావించారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలైన మహర్షులు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలమైన సుగంధ జలాలతో వేదమంత్రపూర్వకంగా అభిషేకం జరిపారు. బ్రహ్మదేవుడిచే నిర్మితమైన రత్న ఖచ్చితమై కాంతులీనుతూ ఉన్న కిరీటము విద్యుక్తంగా శ్రీరాముని శిరస్సుపై ఉంచబడింది. అనంతరం ఆ పురుషోత్తముడు కొన్ని లక్షల సంఖ్యలో గుర్రాలను, పాడియావులను, గోవులను, వందల కొద్దీ వృషభాలను బ్రాహ్మణోత్తములకు, ద్విజులకు, ప్రజలకు పంచిపెట్టారు. మణులు పొదిగిన ఒక బంగారు హారాన్ని సుగ్రీవుడికి బహుకరించారు. మేలైన మణులతో కూడిన ముత్యాల హారాన్ని సీతాదేవికి ఇచ్చారు. అప్పుడు ఆ జానకీదేవి తన మెడలోని కంఠాభరణాన్ని తీసుకుని తన భర్తని, సమస్త వానరులని పదే పదే చూడసాగారు. ఆవిడ మనసులో ఉన్న భావాన్ని గ్రహించిన శ్రీరాముడు ఆమెతో, సుందరి, సాటిలేని పౌరుషము, పరాక్రమము, ప్రతిభ మొదలైన లక్షణాలు పూర్తిగా కలిగి నీ ఆదరానికి పాత్రుడైన ఉత్తముడికి ఈ హారాన్ని బహూకరించు అంటూ పలికేసరికి ఆ సీతమ్మవారు వెంటనే ఆ హారాన్ని వాయుసుతుడైన హనుమంతుడికి ఇచ్చారట. రామ పట్టాభిషేకానంతరం ఆయనతో కొంతకాలం ఆనందంగా గడిపిన వానర రాజైన సుగ్రీవుడు, రాక్షసరాజైన విభీషణుడు శ్రీరామచంద్ర ప్రభు రూపాన్ని తమ హృదయాలలో ఉంచుకుని ఆనందంతో లంకకి బయలుదేరారు. దుష్టుల్ని శిక్షించేవాడు, వాసిగాంచినవాడు, ఉదార స్వభావుడైన రఘువరుడు సమస్త కోసల రాజ్యాన్ని పరమ సంతోషంతో పరిపాలించసాగారు. ఒకనాడు ఆయన లక్ష్మణుడితోటి, ధర్మజ్ఞ, మన పూర్వులు తమ పరాక్రమంతో పరిపాలించిన ఈ సుసంపన్నమైన రాజ్యాన్ని నాతో కలిసి పరిపాలించు, నువ్వు నాతో సమానుడివి, మన తండ్రి తాత ముత్తాతలు నిర్వహించిన ఈ రాజ్యానికి యువరాజువై దీని భారాన్ని వహించు అంటూ లక్ష్మణుడితో చెప్తారు. అందుకు లక్ష్మణుడు ఏమాత్రం ఒప్పుకోలేదు. మీ సేవ చేసే మహద్భాగ్యాన్ని మించిన పదవి నాకు ఇంకొకటి లేదు అంటూ ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించేసరికి రామచంద్ర ప్రభు భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని గావిస్తారు. ఆజానుబాహుడు, ప్రతాపశాలి, గొప్ప భుజబలం కలవాడు అయిన శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణుడి సహకారంతో ఈ భూమండలాన్ని 11,000 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఆయన రాజ్యపాలన చేస్తూ ఉండగా స్త్రీలకు వైధవ్యం లేకుండా ఉండింది. ప్రజలకు క్రూర మృగాల బాధ లేకుండా ఉండింది. వారు రోగగ్రస్తులు కాకుండా ఉన్నారు. జనులకు దొంగల భయం లేకుండా ఉండింది. ఎలాంటి అనర్థాలు సంభవించకుండా ఉన్నాయి. పెద్దలు బ్రతికి ఉండగానే వారి పిల్లలు మృత్యుపాలవడం అనేది జరగలేదు. రామరాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మనిరతులై సంతోషంతో జీవించుతూ ఉన్నారు. వారు ఆ ప్రభువునే ధ్యానిస్తూ పరస్పర విరోధాలు లేకుండా ఆత్మీయతతో మెలుగుతూ ఉన్నారు. ఈ రామరాజ్య పాలనలో ప్రజలందరి నోట ఎక్కడ విన్నా కూడా రామనామము, రాముని గాథలే వినిపిస్తూ ఉన్నాయి. జగమంతా రామమయమై ఒప్పుతూ ఉన్నది. శ్రీ వాల్మీకి మహర్షి రచించిన ఆదికావ్యమైన ఈ శ్రీమద్ రామాయణము శుభప్రదమైనది, ఆయురారోగ్యాలను, కీర్తి ప్రతిష్టలను పెంపొందించేది. సౌభ్రాతృత్వాన్ని, బుద్ధి కౌశలమును, సుఖశాంతులను, తేజో వైభవాలను ప్రసాదించేది. కాబట్టి సమస్త సంపదలను అభిలషించే సత్పురుషులు నియమనిష్టలతో దీనిని శ్రవణం చేయాల్సి ఉంటుంది. రామాయణ శ్రవణంతో దేవతలు ప్రసన్నులవుతారు.
ఆ శ్రోతల యొక్క కుటుంబాలకు దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయి. రాజ్యాలను కోల్పోయిన భూపతులు రామాయణ శ్రవణ ప్రభావంతో శత్రువులను జయించి తిరిగి తమ రాజ్యాలను పొందుతారు. వారికి సకల శుభాలు చేకూరుతాయి. ప్రాచీనమైన ఈ ఇతిహాసాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన వారి యొక్క పాపాలు పటాపంచలవుతాయి. వారికి దీర్ఘ ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈ రామాయణాన్ని తమ వద్ద కలిగి ఉండి ఇందులోని దివ్య గాథలను విన్నచో దేవతలు, పితృదేవతలు తృప్తి పడతారు. వాల్మీకి మహాముని రచించిన రామాయణ సంహితను భక్తితో రాసిన వారు తప్పక స్వర్గసుఖాలను పొందుతారు. ఇక్కడితో యుద్ధకాండ ముగిసినది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జయ శ్రీరామకృష్ణ.